హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఈ రోజు అయితే మేము హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నాము. మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు కదా, గబగబా లేచి ఇంకా ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసా. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను, అన్నం అయిపోయింది, తాలింపు దినుసులు అయిపోతే కలుపుతున్నాను. ఇంకా నేను టమాటా పప్పు కూడా వండాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు 9:50 అయింది. చెప్పాను కదా, యాక్చువల్లీ 9:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. సో వంటలు చేసి ఇల్లులన్నీ క్లీన్ చేసి సింకులు అంట్లు తోమేసి బట్టలు ఆరేసి, సో ఆటో అతను వాళ్ళు కూడా వచ్చేసి కూర్చుని కూడా 20 మినిట్స్ అయింది, మామయ్యకి తెలిసిన వాళ్ళే. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో లగేజ్ కూడా అత్తయ్య సర్దేశారు. సో నేనైతే పెద్దగా లగేజ్ ఏం పెట్టుకోవట్లేదు, అత్తయ్య వాళ్ళు మాత్రం ఆగిపోతారు కదా. ఈ సైకిల్ రిటర్న్ పెడుతున్నాం. మా అత్తయ్య నడవలేక నడుపుతున్నారు. సో యాక్చువల్లీ మేము 10 o'clock 9:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇంకా మాకు పనులన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆటో అంకుల్ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే వచ్చేసారు. లగేజీలు అయితే చాలానే తీసుకొని వెళ్తున్నాం. అత్తయ్య అయితే ఇంకా రారు, మధ్య మధ్యలో మేమే తిరుగుతూ ఉంటాం కానీ అత్తయ్య మాత్రం రారు. సో ఈ సైకిల్ అయితే నేను రిటర్న్ పెట్టేస్తున్నా. అవి అస్సలు ఎక్కట్లేదు, ఇంకా వేస్ట్ కదా ఎందుకు అని చెప్పేసి అయితే రిటర్న్ పెడుతున్నాం. ఆపోజిట్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఇంకా లగేజ్ అంటే బట్టలు, పేస్ట్, బ్రష్, ఇంకా అత్తయ్య కావాల్సిన నైటీస్ అవన్నీ అయితే పెట్టుకున్నాం. సో ఇంకా నాకైతే నేనేం పెట్టుకోలేదు, ఎందుకంటే నేను మా ఆడబడుచు వస్తానంది కదా, మా పెద్ద ఆడబడుచు, తను వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి హాస్పిటల్ 12 kilometers దూరంలో అయితే ఉంది. మేము వచ్చేసి అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ అనే ఒక హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యాము. సో డాక్టర్ గారు అయితే ఇక్కడ జాయిన్ అయ్యమని చెప్పారు. అండ్ మనకి వెనస్డే అయితే జాయిన్ అవ్వాలి. థర్స్డే రోజు సర్జరీ అయితే జరుగుతుందని చెప్పారు. అలా ఎక్కిన కాసేపటికి హవికి నిద్ర వచ్చేసి పడుకున్నాడు. అసలు ఏంటో చాలాసేపు వెళ్ళినట్టు అనిపించింది, చాలా దూరం కదా, ఒక ఊరు వెళ్ళినట్టే అనిపించింది. ఇక మెడ నొప్పి వచ్చిద్దమ్మా అంటే భుజాన్ని అయితే వేసుకొని ఇంకా నిద్రపుచ్చుకుంటున్నాను. చాలా టెన్షన్గా ఉంది, మిక్స్డ్ ఫీలింగ్స్గా ఉన్నాయి. హవితోటి అసలు ఎలాగా ఏంటి ఏం చేస్తాడని చాలా భయంగా కూడా ఉంది. అంతకుముందంటే నేను ఒక్కదాన్నే, కానీ ఇప్పుడైతే మాత్రం ఇంకా నేనే చూసుకోవాలి. ఇంకా అత్తయ్య అయితే అస్సలు నడక రావట్లేదు, అందుకే మేము నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే చేయించబోతున్నాము. ఇప్పుడు వచ్చేసి రైట్ లెగ్కి, లాస్ట్ టైం అయితే లెఫ్ట్ లెగ్కి జరిగింది. సో ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా పెద్దగా ఉంది హాస్పిటల్, ఏంటి ఎంత పెద్దగా ఉంది అనిపించింది నాకు. సో ఫస్ట్ అయితే ఓపీ సెక్షన్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళైతే మనకు రూమ్ అలాట్ చేస్తారు. దానికైతే కొంచెం టైమే పట్టింది కదా. సో సంచులన్నీ తీసేసుకున్నాం. ఇక్కడికి వచ్చినాక హబీ విశ్వరూపం, అసలు బయటికి వెళ్ళిపోతాడు, వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి నొక్కేస్తాడు, కింద పడుకొని దొర్లుతాడు, అడు పరిగెడతాడు. ఫైనల్గా 2 గంటలు కూర్చోబెట్టినాక రూమ్ ఇచ్చారు. పేషెంట్ ఎవరు పేషెంట్? దాని మీద ఎక్కి దిగుతావా? బయట నుండి లాక్కొచ్చాడు దాని మీద ఎక్కడానికి. సో రూమ్ చూపించేస్తారండి, అదేమో బీపీ అవి మానిటర్ చేసేదానికి ఇక్కడ ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చేసారు, అంటే పేషెంట్తో పాటు ఒకళ్ళు ఉంటారు కదా అటెండర్ కోసం. సో మనకి ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసాయి. సో నాకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది, ఇక్కడ అందరు కూర్చోవచ్చు ఎక్కువ మంది వచ్చిన. అండ్ బయటకి ఇట్లా వ్యూ అయితే ఉంది మనకి. సో ఈ విండోస్లో నుంచి మనం బయటకు చూసుకోవచ్చు. మహావి అల్లరి చేస్తూనే ఉంటాడు. ఇదైతే వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సో ఇదన్నమాట రూమ్. ఏంటత్తయ్య టెన్షన్ ఉందా, భయంగా ఉందా, బాధగా ఉందా, ఏంట్రా బాబు అన్నట్టుంది? అసలు ఏం లేదా? మీ ఆన్సర్ నాకు తెలుసు, ఏం లేదు. అవును, నాకు మెంటల్ కదా. ఏ అవి నా తల్లి తంతా ఉంటుందంట. మీ అబ్బాయి ఏం చేయడు అసలు, పాపం నాకే పిచ్చి. నానమ్మ ఆల్రెడీ తింటుంది కదా. అది ఎవరిది? ఒకటి ఎవరిది? థ్యాంక్ యూ నాన్న. మా ఇస్తర్లు మాకు ఇచ్చి మేము లాన్ పెట్టుకుంటాం. లాన్ పెట్టాం, వాటికి మూడింది. చిక్కుడుకాయ ఫ్రై, టమాటా పప్పు, అన్నం. అది ఉప్పు. అన్నమ్మకి ఆపరేషన్ అయింది కదా, అప్పుడు కూడా సేమ్ అక్కడే కూర్చో, భలే ఉంటుంది. పిక్నిక్ వచ్చావా అవి నువ్వు?
ఓయ్ నా బంగారం ఏది పెట్టేసావా ఇప్పుడు నువ్వు? ఒక సినిమా వచ్చిందా? అవునా నానా? ఏ పెట్టాలో అర్థం కావట్లేదంట తల్లికి. ఇటు చూడు నీ పెద్ద బొట్టు చూద్దాం. భలే ఉంది నాన్న నీ పెద్ద. కనపడిందా? వాళ్ళకి వినపడుద్ది నాన్న, వాళ్ళకి వినపడుద్ది. వినపడకూడదు, సైలెన్స్. లేదా? ఎందుకని లేదు అత్తయ్య? ఇంకా బీపీ ఒకటి చెక్ చేసి బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు మా అత్తయ్యకి. అంటే బీపీ అంతకుముందు ఉంది కానీ ఇప్పుడు లేదు, మెడిసిన్ కూడా వాడట్లేదు. మళ్ళీ టెన్షన్కో మరేమో బీపీ అయితే ఉందని చెప్పారు. మిషన్ ఎక్కువ చూపిస్తుంది, మాన్యువల్గా ఏమో నార్మల్ చూపిస్తుంది. అసలు మాకేమో ఏం అర్థం కావట్లా. ఇక మధ్యాహ్నం అంతా చాలా బోర్ కొట్టేసింది. అసలు నాకైతే నిద్ర వచ్చి తలకాయ నొప్పి కూడా వచ్చింది. మా ఆడపడుచోళ్ళు ఏమో ఇంకా రాలేదు. వాళ్ళు స్టార్ట్ అవ్వడమే 5:30కి అట్లా స్టార్ట్ అయ్యారు. ఇంకా వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇంకెందుకులే వచ్చేది, ఉండండిలే ఇక అక్కడే ఇంకా నైట్ పడుకోవడమే కదా అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్లీ రేపే సర్జరీ అనుకున్నాం, కానీ రేపు సర్జరీ కాదన్నమాట. అది అయితే నైట్కి మాకు నెత్తిన బాంబు పేల్చినట్టు అయిపోయింది. ఇంక ఈరోజు టెస్టులు కూడా ఏం చేయాలి, అప్పుడే అనిపించింది రేపు సర్జరీ కాదు అని చెప్పేసి. ఇంకా నైట్కి నేను అన్నం అయితే వండలేదు. అంటే ఈవినింగ్ వస్తారు కదా ఎవరో ఒకళ్ళు అటు ఇటు తిరుగుతాం కదలే అనుకున్నాం, కానీ ఇంకా స్ట్రక్ అయిపోయాం కదా. ఇంకా కర్రీస్ అయితే ఉండిపోయినాయి కానీ రైస్ లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఇది వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ నుంచి అయితే చేశారంట. మా మామయ్య ఏమో ఇడ్లీ కావాలంటే ఇడ్లీ అయితే ఆర్డర్ చేశారు. చాలా రకాల కర్రీసు, పచ్చళ్ళు, ఫ్రైస్, ఇంకా చిప్స్ అన్నీ వచ్చినాయి. టేస్ట్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. మాకైతే ఫుడ్ ఎక్కువ కూడా అయిపోయింది. అవి ఇవేం తినలేదు, నేను వండుకొచ్చిన పప్పు మాత్రమే తిన్నాడు. టేస్ట్ చాలా 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 బాగుంది. అండ్ కర్డ్ కూడా ఇచ్చారు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్గానే అనిపించింది. సో ఒక 2 ప్యాకింగ్స్ 3 తినచ్చు ఈజీగా. బాగా తినగలిగే వాళ్ళు అయితే ఒక ప్యాకెట్ ఒకరికి సరిపోయిద్ది. మా లాంటి వాళ్ళకి అయితే ఒక 3 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. ఇంక ఇదిగోండి నేను కుక్ చేసిన వంటకాలు అలాగే ఉండిపోయాయి. ఇన్ని కూరలు అవి అవ్వవు కదా, ఇంకా అవైతే వేస్ట్ అయిపోతాయి. నేను ఒక్క డబ్బా అన్నం ఎక్స్ట్రా వండుకొని వచ్చినా మాకు సరిపోయి ఉండేది. బట్ మనకు తెలియదు కదా, ఇది వచ్చేసి చామదుంపల పులుసు, మరేమో అర్థం కాల. బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, ఇంకా చాలా రకాల కూరలు అయితే వచ్చినాయి. నాకైతే ఫుల్గా తినేసాను అసలు. అంతే కదా, 4 రకాల కూరలు ఉంటే కొంచెం ఎక్కువే తినేస్తాం కదా. ఇంకా అలాగైతే తినేసాను. ఇంక తినేసిన తర్వాత హవికి కూడా ఫ్రెష్ చేసేసి హవిని కూడా నిద్రపుచ్చా. ఈరోజు అయితే జస్ట్ మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం తప్పించి మాకైతే ఏం జరగలేదు. సో మాకైతే సపరేట్ రూమే కాబట్టి పెద్ద ఇబ్బందిగా కూడా అనిపించలేదు. ప్రశాంతంగా ఏసీ వేసుకొని హాయిగా కూర్చున్నాము. ఇంకా టీవీ కూడా ఉంది టైంపాస్కి. కాకపోతే ఏంటంటే నార్మల్ టీవీ ఎలా పనిచేసేదో తెలీదు, జస్ట్ యూట్యూబ్ మాత్రం పెట్టి సాంగ్స్ ఒకటి చూస్తూ ఉన్నాము. సర్లే, అది కూడా అలా అయితే ఇంకా బోర్ కొట్టిద్ది కదా. కాసేపు అట్లా హవి ఇంకా అవి చూస్తా అటు బరిగడతా ఉన్నాడు. కానీ పాపం హవికి చాలా బోర్ కొట్టేసింది. ఆయనకైతే ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. సో మా హస్బెండ్ కూడా ఈరోజు నైట్ అయితే స్టార్ట్ అయ్యి వస్తారు. రేపు మార్నింగ్ అయితే ఇక్కడ రీచ్ అయిపోతారు. యాక్చువల్లీ మేమందరం థర్స్డేని సర్జరీ అనుకున్నాం. అంటే మా హస్బెండ్ కూడా అంటే హాస్పిటల్ కదా, అటు ఇటు తిరగాలన్నా పిల్లోడికి అదంతా ఇబ్బంది కదా. ఇంకా హాస్పిటల్లో చిన్న పిల్లలు ఉండడం కూడా అంత మంచిది కాదు. కాకపోతే మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి హవిని కూడా తీసుకొని వెళ్ళైతే ఉండాల్సి వచ్చింది. ఇక హవికి గీజర్ ఉంది కదా, ఇంకా వేడిగా నీళ్ళు అయితే పోసేద్దామని చెప్పి గీజర్ ఆన్ చేసుకొని వాటర్ అయితే తీసుకున్నా. ఒక పేర్ డ్రెస్ హవికి మాత్రం తీసుకొచ్చా. చిన్న పిల్లోడు కదా, ఎక్కువ బట్టలు క్యారీ చేస్తాడు, డైపర్స్ అన్నీ కూడా. సో ఆయనకైతే ఇప్పుడు ఫ్రెష్ చేసేసి పడుకోబెట్టడానికి ట్రై చేయాలి. ఎప్పటికి పడుకుంటాడో తెలీదు. మధ్యాహ్నం పడుకొని 7 o'clock 6:30 వరకు అంటే ఫుడ్ వచ్చేంత వరకు పడుకున్నాడు. చాలాసేపు పడుకున్నాడు. ఏంటి ఇక నిద్రపో టైం ఎంత అయిందో తెలుసా? రా ఇక మనం పడుకుందాం రా. ఇక్కడ పేషెంట్ బెడ్ మందే ఈరోజు. రా, చేతులు పడతాయి నాన్న, నేనేం చేస్తే దాని వెనకాల వస్తావు. అదే ఇప్పుడు దానిలో ఏడు పడుకున్నా భయం లేదు. నీకు పిలకొచ్చింది. నాకుంది నాన్న జడ, పిలకొచ్చింది. మరి మనం ఎక్కడున్నాం చెప్పు. వచ్చిందమ్మా.
ఎందుకు పిల్లకొచ్చిందంటే మీ నాన్న హెయిర్ కట్ చేపించలేదమ్మా, అందుకని వచ్చిందమ్మా. చెప్పాడా నీకు? అవునా, ఓకే నాన్న. ఇప్పుడు వెళ్ళిపోయింది చూడు, ఇంకో పిల్లకి వచ్చిందంటే వెనక్కిలాగి. మేము పేషెంట్ బెడ్ మీద పడుకుంటుంటే మా అటెండర్ బెడ్ మీద పడుకున్నారు. ఏ అవి పేషెంట్ ఎవరు ఎవరు? పిల్లక ఎక్కడికి దిగుతున్నావు? పుష్యులు పో. ఏ పడతావు నానా? నానా సరే సరే సరే. సో రూమ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, లాక్ చేసుకున్నట్టు ఉంటుంది మనకు మనమే. సరే సరే బాయ్. ఫోన్ ఫోన్ మాట్లాడతాడంట, ఉండు. మాట్లాడు, ఏం మాట్లాడతావు? మాట్లాడు స్పీకర్ పెడతాడు అయ్యగారు. మాట్లాడు. మొత్తానికి తెలిసిన శుభవార్త ఏంటంటే రేపు కాదు సర్జరీ ఎల్లుండని. మేము రేపే అనుకున్నాం, అది సంగతి. వెళ్ళిపోయారు. రేపు పొద్దున్న మా పెద్ద ఆడబడిచి వచ్చిన తర్వాత నేను వెళ్తాను. వాళ్ళు ఇప్పుడంటే 8:40కి అట్లా వచ్చారులే. ఇంక నైట్ పడుకోవడమే కదా, చేసేది ఏం లేదులే. ఇంక ఉండండిలే, మేము అటు ఇటు తిరగలేము. ఒక్కదాన్ని నేను ఆ విజయవాడ మా ఇంట్లో పడుకోవాలని నాకు భయం. ఈ పిల్లోడిని వేసుకొని ఏ అర్ధరాత్రి లేసి పెద్ద పెద్ద ఏడుస్తాడో తెలీదు. ఆహా ఏది? అక్కడ చేసుకొని తెస్తానమ్మ. మరి చెప్ప చెప్ప కొడతారు మొక్కింది. పెద్దలు అసలు పెద్దలు మొక్కి, అందుకని ఏం కదా నాన్న ఇది? గుడ్ నైట్ గాయస్, బాయ్ గాయస్. గుడ్ డే, బాయ్ గాయస్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. లవ్ యూ. లవ్ యూ. మీ కూడా రేకు రేకులే దెబ్బకొని నిద్రపోండి. నిద్రపోండా? మీరు కూడా దుప్పటి కప్పుకొని నిద్రపోండి అంట. లైక్ చేయండి. బాయ్, గుడ్ డే. మనం ఎక్కడున్నామో చెప్పు వాళ్ళకి. ఎక్కడున్నాం? హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నాము. నేను హెలికాప్టర్లో వాళ్ళకి మనం కనపడతాం, వాళ్ళు మనకు కనపడరు నానా. ఓకేనా? డన్నా? అది చూపి. అసలా ఏంటి అత్తయ్య అసలా? ఏంది రాసుకొని? ఏయ్ తీసుకెళ్ళండి. నువ్వు అమ్మాయి ఏంది పౌడర్ రాసుకోవడానికి? చాలు, ఇదిగో ఇదంతా రాసుకో. దగ్గటానికి పోయి అమ్మ దగ్గుతున్నాడు పిల్లోడు, రాత్రులు దగ్గుతాడు. ఓకే, బాగున్నావు. నేను బాగా చండాలంగా ఉన్నావు. నువ్వు చదువుకుంటు. అమ్మ బాగాలేదంట. అమ్మ బాగాలేదంట. చేపట్టు రాసుకో. నువ్వు చాలు నాన్న, చాలు ప్లీజ్. టీచే లోపల పెట్టేస్తా. మూతికి రాసుకుంటారా ఎవరైనా? అసలు దొక్కడతాలి, ఇది నొప్పి పోతాలి. ఎబ్బే ఇచ్చే లోపల పెట్టేద్దాం. బజ్జో దగ్గటానికి పోయి కొంచెం దగ్గుతాడు అర్ధరాత్రులు, నీకే ఇబ్బంది. నాకేం లేదు. సరే సరే ఇవ్వమ్మా. ఈపికి కూడా రాసుకో సోకులు.